తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు ఒక 1 వీక్ క్రితం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ సర్వే రూపంలో ఆయన ఒక వీడియో ఇచ్చారు, బాగా వైరల్ అయింది. అయితే లేటెస్ట్ ట్రెండ్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఉన్న పరిస్థితి కాదు. ఇప్పుడు మొత్తం 3 పార్టీలు అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు మనం 2 వీక్స్ క్రితం, నియర్లీ 2 వీక్స్ క్రితం మనం ఏపీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం మాట్లాడడం. మీరు సర్వే కూడా, ఎందుకంటే వివిధ జిల్లాల్లో పర్యటించారు, ఒక సర్వే రూపంలో మీ అభిప్రాయం కూడా తెలిపారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? 3 పార్టీలు ఒకవైపు వెళ్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నారు. అంటే నేను ఇప్పుడు రీజన్ పాస్ సర్వేలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే సార్. మా టీంతో దీన్ని రెండు అలైన్ చేసి సింక్ చేసిన తర్వాత 2019 నుంచి 2024 దాకా ఒక ఓటు బ్యాంకు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటనో లేదంటే అది పాజిటివ్ ఓటనో నెగిటివ్ ఓటనో ఎవరెవరికి ఎలా ట్రావెల్ అవుతుంది, అది దానివల్ల రేపొద్దున ఎలక్షన్స్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి పొత్తుకెళ్తున్నారు. ఈ ముగ్గురు ప్రభావం ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ త్రూగా కాపు సామాజిక వర్గాన్ని, ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఒక డిఫరెంట్ గేమ్ చేస్తూ అది మొత్తం ఈ 3 పార్టీలకి ర్యాలీ అవుతుందన్న అపోహలో వాళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు అన్న దగ్గర మా అనాలిసిస్ని రెండింటిని అలైన్ చేసిన తర్వాత, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఉత్తరాంధ్రాన్ని కూడా ప్రభావితం చేస్తున్న అంశాలని ఎక్కువగా కాపు ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఏమైనా ఎలా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది, ఎలా డిసడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అన్న కోణంలో మా ఎంక్వైరీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది అలానే అగ్రిగేట్ 7,000 శాంపుల్స్ తీసుకున్నాం మేము ఒక్కొక్క నియోజకవర్గంలో. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసిన అంశాలని ముడిపెట్టి దీంట్లో తీసుకున్నాం. రెండోది, ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకు, ఇది ఎవరెవరు ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళ బేసిక్ ఎట్లా ఉంది, అది ఎందుకు ముందుకెళ్తుంది, ఎందుకు వెనక్కి వెళ్తుంది అన్న కోణంలోనే మా విశ్లేషణ ఉంది. అండ్ మోర్ సంక్షేమ పథకాల త్రూగా కాపు సామాజిక వర్గ పరిరక్షణ ఏ విధంగా జరిగింది అన్నది కూడా మా విశ్లేషణలో ఉంది. అంటే ఐ మీన్ మేము సే ఫర్ ఇన్స్టెంట్ మీరు కాపు సామాజిక వర్గం అనుకోండి, సంక్షేమ ఫలాలు ఎలా అందాయి, దీనివల్ల మీకు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ మీకు ఈ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి అన్నది కూడా మా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాటజికల్గా తీసుకున్న క్వశ్చనైర్ నుంచి వచ్చిన అవుట్కమ్ ఇది. అండ్ మోర్ వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకు వీళ్ళ ముగ్గురిది కలిపిన ఎంత ఉంది, వీళ్ళ ముగ్గురు ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేయగలుగుతారు అగెనెస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ కేస్ ఓటు బ్యాంక్ ర్యాలీలు అయిపోయినా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, ఓటు బ్యాంక్ చేయాలనేమో, నేను నిలబడిన దగ్గర నా ఓట్లన్నీ తెలుగుదేశం ఓట్లు నావి అని మాట్లాడుతున్నారు చూడండి బీజేపీ వాళ్ళతో కలిపి. సో అవి ఎట్లాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయన్నది కూడా మా విశ్లేషణ ఉంది ఈ అనాలిసిస్లో. ఇట్స్ వెరీ సింపుల్. వైసీపీ పార్టీ 2019లో 49.95 సార్, టీడీపీకి 39, జనసేనకి 5.53, బీజేపీకి 0.84, కాంగ్రెస్ 1.17, అదర్స్ 3.32. ఇది మా యాక్యురసీ 99.98 తీసుకున్నాం టోటల్. ఇక్కడ మీకు ప్రభుత్వ వ్యతిరేకత 5% ఉందండి వీళ్ళకి వచ్చిన 49.95లో 2024కి. కానీ దాన్ని పాజిటివ్ ఓట్ రూపంలో 4% కాంపన్సేట్ చేసుకోగలిగాడు సంక్షేమ పథకాల త్రూగా. సో వైఎస్ఆర్సీపీకి 48.95 ర్యాలీ అవుతూనే ఉంది. ఇది వీళ్ళది. వర్సెస్ తెలుగుదేశంకి 39.17. ఇక్కడ మీకు ఈ పెన్ పనిచేస్తే బాగుంది. ఇక్కడ మీకు లాస్ట్ టైం మీకు ఇఫ్ యూ రియల్లీ రికలెక్ట్, నా పాత విశ్లేషణలు అన్నీ ఉన్నాయి, వీళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ 34, అరౌండ్ 34.17. బట్ వర్సెస్ లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ అండ్ నిరుద్యోగ భృతి అండ్ పెన్షన్లు పెంచింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ 6% ఎన్హాన్స్ అయింది వీళ్ళకి. దట్ ఈస్ లెడ్ టు ద ఎలక్షన్ 39 దగ్గర కన్సాలిడేట్ అయ్యారు. ఇక్కడ జనసేన పార్టీకి 5.53 లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5% తెలుగుదేశంకి ఉన్నది అన్నది మాత్రమే తెలుసు, కానీ పాజిటివ్ ఓటు ఒక్కటి కూడా లేదు వాళ్ళకి, మీరు గమనించలేదు. సో ఈ నెగిటివ్ ఓటు కనుక వీళ్ళకి కనుక ట్రావెల్ అయింది అనుకుంటే అది అపోహే. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో లేరు కాబట్టి సంక్షేమ ఫలాలు ఏమి లేవు. ఈ 6% ఏదైతే వాపు కింద వచ్చిందో అది శూన్యమై కనబడుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత 5 ఉంది చూడండి, ఇది ఓవర్నైట్గా ఇది 6% పాజిటివ్ ఓటు కింద జనసేనకి ట్రావెల్ అయ్యి కనబడుతుంది. సాధారణంగా ఇక్కడ జనసేనకి ట్రావెల్ అయింది కదా, ఇప్పుడు జనసేన టీడీపీ 2 కలిపితే అది యాడ్ అవుతుంటారా? అందుకనే ఒక్క నిమిషం అయితే మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ 5.53, 2 నెగిటివ్ ఓటు అండ్ 6% అంటే 4 లీడ్ చేసుకుంటే ఒక 9.53 కన్ఫర్మ్ అయింది. వర్సెస్ బీజేపీ 0.84 నుంచి
నెగిటివ్ ఓటు 1% వీళ్ళకే తగిలింది, 2% పాజిటివ్ ఓటు యాడ్ అయింది, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఇటు పక్క వచ్చింది. ఇది 1.84 యావరేజ్. ఇప్పుడు ఈ మూడు కలపండి, 45.5 అంటే 54. ఇది 48.95 అంటే 3% డిఫరెన్స్తో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మీరు అన్నట్టు మూడు కలిపేసినా సరే. కానీ ఇవాళ జరిగిన పిఠాపురం నిన్న జరిగిన ఇన్సిడెంట్తో చూస్తే ఈ ఓటు బ్యాంక్ జనసేనది ఇక్కడికి ట్రావెల్ అవ్వదు, ఇక్కడికి ట్రావెల్ అవ్వదు అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఉన్నాయి. ఎందుకంటే 24 మొదలెట్టినోడు 35 దగ్గర అంత మొదలెట్టినోడు 24 నుంచి 21కి తగ్గిన జనసేన ఇవాళ బీజేపీని ఆలోచించడం అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చిన దానికి సిఏఏ యాడ్ అయ్యి ఈ నెగిటివ్ ఓటు బ్యాంక్ ఎట్లా ట్రావెల్ అవుతుందో చూసుకోమనండి. సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా దగ్గర 0.5 పెంచుకుంటూ 1.67 దగ్గర సస్టైన్ అయింది వెసెస్ 1.17. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చేయలేమని అన్న దగ్గర తెలుగుదేశంకి ఎక్కడ కూడా యాడ్ కాకుండా ఇది మొత్తం అంతా మిస్కాన్సెప్చువల్గా ఇప్పుడు వీళ్ళకి పెరిగి ఏం లాభం సార్? ఎవరిని ఉద్ధరించగలరు వీళ్ళు? ఏ నియోజకవర్గాన్ని కూడా ప్రభావితం చేసే అంత అంశాలు వీళ్ళ దగ్గర లేవు, ఇంక్లూడింగ్ జనసేన అండ్ బీజేపీ. ప్రభావితం చేసే తెలుగుదేశానికి ఎక్కడ మైలేజ్ క్రియేట్ కావట్లేదు. సో ఈ విధంగా చూసుకుంటే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్లు వాళ్ళకు ఉన్న సస్టైనిటీని కూడా కలుపుకున్నా తీసినా లేకపోతే వాళ్ళకి ట్రావెల్ అవుతుంది వీళ్ళకి ట్రావెల్ అవుతుంది భ్రమంలో ఉన్నా సరే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఉపద్రవం ఏమీ లేదు. ఇంకో స్లైడ్ 3.5% ఎక్స్ట్రా ఉన్నారు. తగ్గింది కూడా వాళ్ళు ఏంటంటే సంక్షేమ ఫలాల త్రూగా పాజిటివ్ ఓటు కింద కన్వర్ట్ చేసుకోగలిగారు. ఇక్కడ మీకు నెక్స్ట్ స్లైడ్ తీయండి సార్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫ్యాక్టోరియల్ చూడండి. వైసీపీ 151, లాస్ట్ టైం 14 సీట్స్ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు వీళ్ళకి యాడ్ అయ్యి 24 ఏమో ఒరిజినల్గా వాళ్ళు గెలిచినవి ఉన్నాయి. సో ఈ రెండు కలిపినా వీళ్ళకి 113 సీట్లు డంకా పలస్. నేను ఎప్పుడు చెప్తున్నాను 110 సీట్లు గ్యారంటీ అని ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే. 2019లో చూడండి టీడీపీకి 23 వచ్చాయి. ఇప్పుడు ప్రో అపోజిషన్ అంటే తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 18 సీట్లు డ్యామేజ్ అయినా ఇలా 23-18 గెలిపిన 41 దగ్గర 24 ఎలక్షన్స్లో తెలుగుదేశం పరంగా అవుతారు. జనసేన ఒకటే 2019లో ప్రో కాపు యాడ్ అయితే వాళ్ళకి వచ్చి 21 సీట్లలో నిజంగా అనుకుంటే 10-11 యాడ్ అవుతున్నారు. ఈ రెండు కలిపినా మీరు చూసుకోండి 51-52 దగ్గర అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ కనుక 113-123 గ్యారంటీ గెలిచే పరిస్థితుల నుంచి ఎన్డీఏ కూటమి కింద వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా 52-62 మించి వీళ్ళ దగ్గర ఏం లేదు. సబ్జెక్టు కాపు టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే ఇది ఈ సీట్లు వస్తాయి. మొహానికి ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు. అయితే అవ్వదని పిఠాపురం ప్రూవ్ చేస్తున్నప్పుడు అవన్నీ మిగిలిన వాటికి కూడా గ్యారంటీకి ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి రెండింటితో చూసుకున్నా 23-24 అవ్వకపోతే ఎలా ఉంటుంది? అవ్వకపోతే చెప్తాను 23-24 కూడా డెంట్ పడుతుంది వాళ్ళకి పడి. ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ కాపు అండ్ టీడీపీ కనుక జరిగితే 125 నుంచి 140 ఖచ్చితంగా 3% మార్జిన్ ఉంది చూడండి. లాస్ట్ టైం మీరు 5 lakhs ఓటుతున్న డిఫరెన్స్తో ఏదైతే తెలుగుదేశం కాంకర్ చేసిందో అది రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎన్డీఏ ర్యాంక్ 35-50కే పరిమితం అవుతుంది ఒకవేళ ట్రాన్స్ఫర్. నో ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఇది 113-123తో వైఎస్ఆర్సీపీకి ఉపద్రవం లేదు. ట్రాన్స్ఫర్ కాకపోతే 125 నుంచి 140 పక్క. ఇది గాక ఇందాక 4% చూడండి ఆ స్లైడ్లో ఇది పాజిటివ్ ఓటు. ఈ బెనిఫిషరీస్ అంటే ఈ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు 31 లక్షల ల్యాండ్ పట్టాలు అందుకున్న వాళ్ళు ఇల్లులు అందుకున్న వాళ్ళు కనుక టర్న్ అవుట్ అయితే 160+ అంటే 23-21 కూడా వచ్చే ఛాన్స్ వీళ్ళకి లేనే లేదు. తెలుగుదేశం అండ్ ఎన్డీఏ గతంలో వచ్చిన 151 కన్నా ఎక్కువగా వస్తాయి పూర్తిగా వేస్తాయి వీళ్ళకి. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్రూవ్ అయ్యాయి సార్. అంటే బెనిఫిషియరీ సక్సెస్తో ప్రభుత్వ వ్యతిరేకతని 4% అంటే 1%నే కుదించుకోగలిగిన వైసీపీ సామర్థ్యం ఉభయ గోదావరి జిల్లాలో అండ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నా 7000 శాంపుల్లో వెసెస్ ఈ బెనిఫిషియరీ సస్టైన్ అయితే మాత్రం 160+ డంక ప్లస్. ఓకే, రీజనల్ వైజ్ గా మనం అనాలిసిస్ చేసుకుంటే ఎట్లా ఉంది? రాయలసీమ తీసుకుందాం మనం, అదే కృష్ణా గుంటూరు తీసుకుందాం, ప్రకాశం నెల్లూరు, ఇటు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు, వీటిల్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు బీజేపీ తోటి పొత్తు తర్వాత పరిస్థితులు ఏ విధంగా మరి? ఇప్పుడు బీజేపీ మీరు తీసుకుంటే సార్ వాళ్ళకి ఇచ్చిన జమ్మలమడుగు బద్వేలు అనుకోండి రాయలసీమలో వాళ్ళు తీసుకున్న సీట్లలో జనసేన పార్టీ ఎలాగో లేదు, తిరుపతి అనుకుంటా తీసుకుంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే 25-30 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం ప్రస్థానం లేదు జమ్మలమడుగు కానీ బద్వేలు కానీ. అక్కడ వీళ్ళు ఓడిపోయిన సీట్లు వాళ్ళకి ఇస్తున్నారు. మోర్ ఇవాళ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి లాంటి ఫ్యాక్టర్ కనుక నిజంగా ఎక్స్పోజ్ అవుతుంది అనుకుంటే అది శూన్యం. అండ్ మోర్ ఇక్కడ మీకు ముస్లిం కమ్యూనిటీ అనేది రాయలసీమలోనూ చాలా దగ్గర ఎస్టాబ్లిష్డ్. గుంటూరు కూడా ఈ సిఏ ఎఫెక్ట్ వాళ్ళకి ఎలా ఉందంటే ఫక్వాల్ రాజీ ఇష్యూ చేశారు, ఇచ్చేసి అసలు రంజాన్ మహీనా కదా సార్ ఇఫ్తార్ ఎందుకు తెలుగుదేశంకి పెట్టమని దొరకట్లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. వన్ మ్యాన్ షో. నాకు తెలిసి జనసేనకి బీజేపీ తెలుగుదేశంకి మడతెట్టింది ఏంటంటే ఈసారి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడానికి మీరు పంచేంద్రియాలు మూసుకొని మేము చెప్పినట్టు నటించండి అని చెప్పినట్టుకున్నారు ఆ కేసుల పరంగా.
ఓకే, ఇంకా పోల్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా మనం తర్వాత కూడా మాట్లాడదాం. ఇప్పుడు పరిస్థితులు ఒకసారి మనం చూస్తే పోల్ మేనేజ్మెంట్ వీటికి ఏ విధంగా అవకాశం ఉంటుంది, ఆ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఈ పరిస్థితులు ఏమైనా కొంత ఇంకా మారే అవకాశం ఏదైనా ఉంటుంది? ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో టీం లేదండి, అది ఫ్యాక్ట్. అది తెలుగుదేశంకా భయంతో చూస్తున్నారు, ఎందుకంటే మన జడ్పీటీసీ ఎంపీటీసీలోనే కాళ్ళు వదిలేసి కూర్చుని ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఆ సామర్థ్యానికి తగ్గ పని లేదో దానితో ఒక సీనియర్ మోస్ట్లో కాస్త పనికొచ్చిన వాళ్ళు ఎవరికి టికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఇంకా మిగిలిన వారు అందరూ పిలిపిత్రి గారు, ఐటీడీపీ పిలిపిత్రి గారు అందరికీ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించుకుందాం అనుకున్న భ్రమంలో లోకేష్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి అవుట్కమ్ ఇద్దాం అన్న తాపత్రయం ఎవరి దగ్గర లేదు. మీరు రాయలసీమ బికాస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఓట్లు వీళ్ళు పొత్తు సారపర్యంగా ఆ 59 సీట్లు అక్కడ ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అంటే ప్రకాశం, నెల్లూరు, వైజాగ్ సైడ్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇటువంటి ఇష్యూస్ అన్ని అంటే బీజేపీ తోటి పెట్టుకోవడం వల్ల నష్టం చేకూర్చే అవకాశం ఆబ్వియస్గా ఇప్పుడు వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదండి. ఇప్పుడు విభజన హామీలు ఏవి నిర్వర్తించని బీజేపీ కింద ఈ రోజు దాకా పోర్ట్రేట్ అయ్యి వీళ్ళే విభేదించి ఈ జనసేన అండ్ టీడీపీ పొత్తుల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ అదమోహాలు వేసుకుని మళ్ళీ పొత్తులకు పోతే రాష్ట్ర హామీలు ఎక్కడున్నాయి? స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇది ప్రజలు ప్రశ్నించాలనుకుంటున్నారా? ప్రశ్నించకపోయినా ఓటు రూపంలో సమాధానం చెప్తారు.